జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. బాబుగారు పనిలో ఉన్నారనుకుంటా. నైని, విక్రాంత్ ల్యాప్టాప్ పాడైంది కదా, దీని పని పడుతున్నా. నిజం చెప్పండి. అరే, ఇదేంటి కొత్తగా? కళ్ళెదురుగా పనిచేస్తుంటే నిజం చెప్పమని అడుగుతున్నావు? మీరిక్కడున్నారు కానీ మనసు ఎక్కడో ఉంది. ఎక్కడో అంటే ఎక్కడా? సప్త సముద్రాల ఆవాలనా? 7 కిలోమీటర్ల అవతల. అక్కడే ఉంది. మీ ధ్యాస, మీ ఆలోచన. ఎందుకలా ఉంటుంది? ఇంకా నటిస్తారెందుకు బాబుగారు? నేను కనిపెట్టానా? మీరు గాయత్రి గురించి ఆలోచించడం లేదు? నిజమేనాయని. పాపని శాస్త్రి గారికి ఇచ్చి పంపించేశాక నాకేం అర్థం కాలేదు. ఈ 10 రోజుల్లోనే చాలా అటాచ్మెంట్ పెరిగిపోయింది. గాయత్రికి టాటా చెప్పిన ఈ చేతులు పని చేస్తాయో లేదో అనిపించి వెంటనే ఈ పనిలోకి దిగాను. నాకు తెలుసు బాబుగారు. ఎందుకంటే నేను ఏ పని చేసుకోవాలని చూసినా గాయత్రి గుర్తొస్తోంది. మీ పరిస్థితి కూడా అలాగే ఉంటుందని అర్థమయ్యి ఇక్కడికొచ్చాను. లేకపోతే వచ్చేదానివి కాదన్నమాట. నేనొచ్చేవాడిని బ్రో. రారా, నీ ల్యాప్టాపే రిపేర్ చేశాను. అవునా? అయ్యో, చెప్పవేంటి బ్రో? అయిపోయిందా? ఓపెన్ అవుతుందా? ఏమైంది విక్రాంత్ బాబు? రేయ్, తాగావా ఏంట్రా? చిచి, వల్లబా బ్రో మీ దొట్టు. అయ్యో పాపం విక్రాంత్ బాబు, పెద్దబాబు గారి మీద ప్రమాణం ఏంటి? ఆయనేగా తాగేది. అలాంటి వాళ్ళకి ఏం జరిగినా ఏం నష్టం లేదు వదినా. రేయ్, అలా అనకూడదు. ఇదిగో ల్యాప్టాప్. నో, ఇట్స్ పర్ఫెక్ట్లీ వర్కింగ్. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. రేయ్, ఏమైందిరా నీకు ఇవాళ? చావు త్రుటిలో తప్పినప్పుడు ఉండే షాక్ కన్నా ఆనందమే చాలా ఎక్కువ ఉంటుంది బ్రో. విక్రాంత్ బాబు, మీకేదో దిష్టి తగిలినట్టుంది. సుమనకి చెప్పి దిష్టి తీయించుకోండి. తనకి చెప్తే ప్రాణం తీస్తుంది కానీ దిష్టి తీయదొదినా. రేయ్, ల్యాప్టాప్ రా కింద పడింది. నువ్వేదో కింద పడి మెదడు చిట్లినట్టు ప్రవర్తిస్తున్నావు. వెళ్ళు వెళ్ళు, రిలాక్స్ అవ్వు. ఓకే బ్రో, బాయ్. సీ యూ వదినా. నైని, వీడు ఊరెళ్తున్నట్టు చేస్తున్నాడు. వెళ్ళేది వాడు రూమ్కే కదా. గాయత్రి వాళ్ళ ఇంటికి వెళ్ళాక మనం ఎప్పుడు నవ్వుతామో అనుకున్నాం. విక్రాంత్ బాబు నవ్విస్తున్నారు. దీపావళి వస్తే మళ్ళీ పాప బోసి నవ్వులు కూడా చూడొచ్చు. పైగా ఆ రోజు నా గుండెల్లో ఉండే భారం అంతా దిగిపోతుందని స్వామీజీ వారు చెప్పారు. సత్యం బయటపడుతుంది కదా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.